హాయ్ ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 7 ప్రాబ్లమ్స్ చూసుకున్నా. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2500 రూపీస్, డిస్కౌంట్ 10%, లాస్ 10%, సిపి వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఏ విధంగా కనుక్కోవాలో చూద్దామనా. ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. డిస్కౌంట్ 10% ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కౌంట్ ఎంత అనేది చూద్దాం. డిస్కౌంట్ కి ఫార్ములా ఏమిటి? డిస్కౌంట్ కి ఫార్ములా వచ్చేసి డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ మార్కెట్ ప్రైస్. ఇది మనకి డిస్కౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 10% అని ఇచ్చాడు. డిస్కౌంట్ వచ్చేసి 10/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2500 రూపీస్. 2500 రూపీస్. ఈ 2 zeros క్యాన్సిల్ అయితే డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి? 250 రూపీస్ మనకి డిస్కౌంట్ వచ్చింది. ఎస్పీ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఎస్పీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి ఎస్పీ వాల్యూ అనేది వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎంత ఇక్కడ? 2500 రూపీస్. డిస్కౌంట్ వచ్చేసి 250 రూపీస్. మనకి తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 2500 లో నుంచి 250 తీసేసినట్లయితే 2250 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? సిపి వాల్యూ కనుక్కోమంటున్నాడు. లాస్ వచ్చేసి 10% ఇచ్చాడు. 90% లాస్ట్ 10% కాబట్టి 100 లో నుంచి 10 తీస్తే 90% కి 2250 రూపీస్ అయితే 100% కి కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ మనం 100 లా చూపించాలి. 100% గా చూపించాలి. 100% కి ఎంత? అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం. ఈ పర్సెంటేజ్ కి క్యాన్సిల్ అవుతుంది. 100 ఇంటూ 2250 రూపీస్ బై 90. ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. 225 లో 9 ఎన్నిసార్లు పోతుంది? 25 టైమ్స్ పోతుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? సిపి వాల్యూ 2500 రూపీస్. ఇది మనకి సిపి వాల్యూ. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎస్పీ ఈక్వల్ టు 1800 రూపీస్, డిస్కౌంట్ వచ్చేసి 25%, మార్కెట్ ప్రైస్ ఎంత అనేసి అడిగాడు. మనం ఫస్ట్ వాళ్ళు ఏం కనుక్కోవాలి? ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఎస్పీ వాల్యూ కూడా ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ కనుక్కోవడానికి ఎస్పీ ఈక్వల్ టు ఎంత అవుతుంది? డిస్కౌంట్ 25% కాబట్టి ఎస్పీ వాల్యూ 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్. అప్పుడు ఎంత అవుతుంది? 75/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ ఎంత? మార్కెట్ ప్రైస్ కనుక్కోవాల్సింది మనం. ఈక్వల్ టు ఎస్పీ. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఎస్పీ ఇంటూ 100/75. ఇప్పుడు ఈ భిన్నము ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? భిన్నం తలక్రిందులు అవుతుంది. 100/75/100 యువతలకు వస్తే ఏమవుతుంది? 100/75 ఇంటూ ఇదేమో ఇంటూ అవుతుంది. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్పీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1800 ఇంటూ 100/75
75. ఈ 75 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 24 టైమ్స్ పోతుంది. మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుంది మనకి? ఆన్సర్ 2400 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. డిస్కౌంట్ ఇచ్చాడు, ఎస్పీ వాల్యూ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. అప్పుడు మనం ఏ విధంగా రాసుకోవాలి? ఎస్పీ ఈక్వల్ టు 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఎందుకని రాస్తున్నాం 75 అనేది? డిస్కౌంట్ 25 కాబట్టి 75% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అని రాస్తున్నాం. అప్పుడు 75/100 ఇంటూ మార్కెట్ ప్రైస్. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్పీ ఇంటూ ఈ భిన్నం తలక్రిందులు అవుతుంది, 100/75 అవుతుంది. అప్పుడు వాల్యూ వేసినట్లయితే ఈ విధంగా మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2400 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. ఎస్పీ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 2200 రూపీస్, ప్రాఫిట్ వచ్చేసి 10%. సిపి అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఎస్పీ ఈక్వల్ 2200 రూపీస్, ప్రాఫిట్ వచ్చేసి 10%, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఏ విధంగా చూద్దాం. ఇక్కడ మనకి ప్రాఫిట్ 10% కాబట్టి 110% ఈక్వల్ టు ఎంత? 2200 రూపీస్ అయితే 2200 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ అంటే 100% కి ఎంత? 100% కి ఎంత? ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 2200/110. ఈ 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 11 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 11 దీంట్లో 20 టైమ్స్ పోతుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి? కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎస్పీ ఈక్వల్ 1350 రూపీస్, లాస్ వచ్చేసి 10%, సిపి వాల్యూ కనుక్కోమంటున్నాడు. లాస్ ఇచ్చాడు కాబట్టి 90% కి 90% ఈక్వల్ ఎంత? 1350 రూపాయలు. 100% కి ఎంత? కాస్ట్ ప్రైస్ కాబట్టి 100% తీసుకుంటాం. 100% కి ఎంత? పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 ఇంటూ 1350/90. ఈ 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. 9 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 9 దీంట్లో వచ్చేసి 15 టైమ్స్ పోతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 1500 రూపీస్. సిపి ఈక్వల్ టు ఎంత అయింది మనకి? ఆన్సర్ 1500 రూపీస్ మనకి ఆన్సర్ అవుతుంది.